परम मित्र दुरित संहार नर रूप मरिय पुत्र करमोचयोनिकेयो कमलदलं आनदिल्दमो गयुकनमो आत्मारूप गोये सवगाओ मादेवा हरयमुनि कृपा तोडुगा मम्मो हरयमुनि कृपा तोडुगा मम्मो गोये सवगाओ मादेवा हरयमुनि कृपा तोडुगा मम्मो हरयमुनि कृपा तोडुगा मम्मो మరి ఈ రోజున దేవదాసాయి గారితో బలపరిచినట్టే దేవుడు బైబిల్ మిషన్ మరి యొక్క సతుపల్లి డివిజన్ లో పట్టణంలో మరి బైబిల్ మిషన్ అయ్యగారు అభిషేకించబడినట్టు మరి పూజ్యులు గౌరవనీయులు మన యొక్క ప్రియులు దైవజనులైనటువంటి మన ఆత్మీయులు మరి వరప్రసాద్ అయ్య గారి యొక్క అమ్మగారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బైబిల్ మిషన్ యొక్క సంస్థ ద్వారా వ్యవస్థాపకులు మరి మలయాళ క్రీస్తుదాన బుర్రకథ వారిసే జ్ఞాన సుందరి లేక అనాథ బాల అనబడిన బుర్రకథ రెండు కథలా? రెండు కథలు కాదు. జ్ఞాన సుందరి అనాథ బాల కాదు. అవునా? జ్ఞాన సుందరి అనే అమ్మాయి అనాథగా ఎలా మారింది, ఓ మై గాడ్, మరలా దేవుని యొక్క కృపతో మహారాణిగా ఎలా వచ్చింది అనేటటువంటి చరిత్రే ఈ జ్ఞాన సుందరి అనే చరిత్ర. అయితే ఆ కథా విధానం ఎలానైనా శ్రీ సర్వేశుడు సర్వనివాసుడు సర్వలోక యేసుడా విరుడి ఓ సోదరులారా జ్ఞాన సుందరి చరిత్ర
సర్వలోగా అది మేల్బడి వినుడి వినుడి ఓ సోదరుల జ్ఞాన సుందరి చరిత వినుడి వినుడి ఓ సోదరుల జ్ఞాన సుందరి చరిత దేవా తండ్రి దేవరాయలుండే వినుడి వినుడి ఓ సోదరుల జ్ఞాన సుందరి చరిత రమాపురి రాజధానిగా చేసినాడు నాదు వినుడి వినుడి ఓ సోదరులారా జ్ఞాన సుందరి చరిత రమాపురి రాజధానిగా చేసినాడు నాదు వినుడి వినుడి ఓ సోదరులారా జ్ఞాన సుందరి చరిత గుణశీలయోనో పేరు గలదు సుందర శ్రీరాణి అయ్య ధర్మము తప్పక రాజపాలన సాగినారు ఐరోపా ఖండమున ఇటలీలకు దేశమందున అంటే ప్రపంచాన్ని 7 ఖండములుగా విభజించారు 7 ఖండములుగా ఒకటి ఎర్ర కండవా 2 తెల్ల కండవా 3 పచ్చ కండవా ఇలాగే నేను చెప్పేది కాండముల గురించి అంటే కండములు కాదు మెడలో వేసుకునే కండములు కాదా కాదన్నయ్య అవునా కాండములు అనగా భాగములు ఈ ప్రపంచాన్ని 7 భాగాలుగా విభజించారు 10 విభజించవచ్చుగా లేదన్నయ్య ఈ ప్రపంచాన్ని 7 భాగాలు మాత్రమే విభజించారు 7 భాగములుగా విభజించారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో దీనినే ఉపఖండం అంటారు ఉపఖండమా ఆసియా ఖండం అంటారు ఓహో మరొక పేరే ఉపఖండం అని అంటుంటారు అలాగే ఐరోపా ఖండమందున ఇటలీ అని ఒక దేశం ఉన్నది ఇటలీ అని ఒక దేశమందున మహారాజు దేవరాయల చక్రవర్తి ధర్మము తప్పక న్యాయమును విడవక నీతిని 4 పాదములుగా నడిపిస్తున్నాడట. అంటే ఏమన్నా దున్నపోతు పోగడా? 4 పాదములు అంటే దున్నపోతు కాదు, మరి నీతి, న్యాయము, ధర్మము, సత్యము ఈ 4టిని సమపాళ్ళగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు చక్రవర్తి దేవరాయల చక్రవర్తి. రోమాపురి పట్టణాన్ని శబాసునైనా చక్రవర్తి దేవరాయలకు మహారాణి పట్టము మనిషి ఆ యొక్క రాజ్యానికి మహారాణి అట్టి రాజులకు సత్యమణి. ఆమె పేరే సుగుణశీల మహారాణి. నేను చింతానాగులేమనుకున్నా. సుగుణశీల మహారాణి చింతానాగులంటే మహారాణి గారి దగ్గర ఉంటారే దాసీలు, చెలికత్తెలు దాసీలు, వాళ్ళ కొంటే పేరు సుగుణశీల మహారాణి. అనుని తరాల ప్రేమలతో సంసార జీవితాన్ని గడుపుతున్నారు దంపతులు. అంగ వంగ కళింక రాజ్యాలపై చక్రవర్తి దేవరాయలు ప్రభు చక్రవర్తి రెడ్డి చక్రవర్తి మహారాణి ఆ సుగుణశీల రాజ్యాన్ని పరిపాలిస్తూ రోమాపురి రాజధానిగా చేసుకొని సింహాసనం మీద కూర్చోండి రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఈ లోకంలో ప్రభు వారికి అన్ని సమకూర్చాడు. దేవుడు వారికి అన్ని సమకూర్చాడు. అంగట్లు అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఏమిటినైనా శని అపోతర గతనాస్తి అన్నారు. స్వర్గం నైవోచ్చకం. సంతానం లేకపోతే స్వర్గం లేదు. అవునా? పుత్రులు లేకపోతే పుట్టగతులు. అయ్యో వారికి బిడ్డలు లేక బాధపడుతున్నారు. నేను పిల్లోళ్ళు ఎక్కువై నేను బాధపడుతున్నా. పిల్లోళ్ళు లేక బాధపడుతున్నారంటే సహజం. అవును కదా. పిల్లోళ్ళు ఎక్కువై బాధపడటం ఏంటనే చూడు నాయనా, కొంతమందికి తిండి లేక బాధపడేటువంటి వారు ఉన్నారు. మరి కొంతమందికి తిండి ఎక్కువై అరక్క గ్యాసు బట్టి ఎప్పుడు ఉన్నారు.
అలా ఉంటుంది. కొంతమందికి తిండి లేక ఎలాగో బాధపడుతున్నారు, అలాగే వారికే పిల్లలు లేక బాధపడుతున్నారు. మీరు నేను పిల్లోళ్ళు ఎక్కువ బాధపడుతున్నాను. పిల్లోళ్ళు ఎక్కువ అంటే ఎంతమంది అన్నయ్య? కొత్తగా కాపురంగా మనం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఎక్కువలే. కాపురం బాగా చేసి 60 మంది పిల్లలుగా నాన్నయ్య. అరడజన్ అంటే ముందు డజన్ తెలుసా నీకు? డజన్ అంటే 12. అవును కదా. అందులో అరన్ని 6 పిల్లలు అన్నమాట. 6 పిల్లలే. 6 పిల్లల కంటేనేమి మా ఏమడ చల్లటి కానుపులు ఆయన ఆనదం అనదు. మరి అంత చల్లంగా కట్టుంది మీ ఆవిడ. ఇంట్లోకి వెళ్ళి బిడ్డ రిలీజ్ అయిన ఆయన ఎంత చల్లటి కానుపులా. మాకు లేక కలిగారు 6 పిల్లలు. కానీ ఇక్కడ చక్రవర్తి గారికి సంతానం లేదు. అయ్యో పిల్లలు లేరు. మహారాణి లోకులు కాకులై పిల్లలు లేరు. అయ్యో మహారాణి గొడ్రాలు అని అంటూ ఉంటే అయ్యో 10 మందిలో తలెత్తుకొని తిరగలేక 10 మందిలో తన బ్రతుకే పలసనై తన దగ్గరకు వచ్చి ఏమండి దేవి నా మీద మీకు ప్రేమ లేదా? వాట్ డు యు మీన్? నేనంటే మీకు ఇష్టం లేదా? ఐ లైక్ యు దేవి. ఏమండి ఐ లవ్ యు. అసలు పిల్లలు కలగటం లేదనే బాధ నాకే తప్ప దేవి మీకేమన్నా ఉందంటారా? సంతానం కలగటం లేదని నీవు ఇంత బాధపడుతున్నావా? నీకు బిడ్డలు కలగటం లేదని నాకు మాత్రం బాధ లేదా? మాత్రం ఏం చేస్తున్నారండి? నేను మాత్రం ఊరుకుంటున్నానా? ఏం చేస్తున్నారండి? చేయవలసినవి చేస్తూనే ఉన్నాను కదా. చేయవలసిందంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? దేవి అంటే నీవంటే నాకెంత ఇష్టం, నీవంటే అద్భుతమైనటువంటి ప్రేమ. నిన్ను చూడుకున్న క్షణమైన ఉండగలనా? ఉండలేరండి. సంపాద సౌఖ్యమోలున్నవి మనసుకు శాంతి లేదో అయ్యయ్యో పుట్టగదులు లేవన్లు రేపడమెల్ల పుత్రులు లేకున్నా అయ్యయ్యో పుత్రుల కొరకై దేవదేవునే వేడోదమల్లాదా మహారాణి ఏమండి పిల్లలు లేరు ఏమండి నీకే కానీ బాధ నాకు లేదనుకున్నావా? మీకుండి ఏమన్నా సుఖం ఉన్నదంటారు. బిడ్డలు లేక నాకు నేనుగా ఎంత బాధపడుతున్నాను. సంతానం లేనిటువంటి వారికి ఎంత బాధో ఎంత ఆలోచన మీకేమన్నా ఉన్నదంటారా? ఏమండి బిడ్డలు లేక బాధపడుతుంటే తోటి వారందరూ నన్ను హేళన చేస్తూ హేళనగా మాట్లాడుకుంటూ బిడ్డలు లేని గొడ్ర అలా అని నన్ను ఏలెత్తి చూపుతూ ఉంటే ఆ బాధ నాకే కానీ మీకేమన్నా ఆలోచన ఉన్నదంటారా? ఏమండి నాకు బిడ్డలు కావాలండి. సంతానం అనే భాగ్యమే లేకపోతే స్వర్గమే లేదంటారండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. నాకు 12 బిడ్డ కావాలండి. నాకు బిడ్డలు కావాలండి. ఏమండి చెట్టుకు వచ్చే కాయలు కావు, కొట్ల కొరకు వచ్చే వస్తువు కాదు పిల్లలంటే. ఏమండి నాకు బిడ్డలు కలగరంటారా? చెట్టుకి చవకే రాళ్ళకి రప్పలు మొగితే పిల్లలు కలుగుతారా? మరి ఎక్కడెక్కడ పరిగెత్తే పిల్లలు కలుగుతారా? ఏమండి ఏ డాక్టర్ చెబుతారా? కోర్సు పడుతున్న పిల్లలు కలుగుతారా? ఏమండి ఈ రోజున మానవుడు భ్రమపడుతున్నాడు. ఏమని? ఈ రోజున మానవుడు పరిగెత్తున్నాడు. ఏమండి ఇదంతా నాకు తెలుసు అనుకుంటున్నాడు. ఇదంతా నా జ్ఞానం అనుకుంటున్నాడు. మానవుడికి జ్ఞానము దేవుని జ్ఞానము ముందు అది ఎర్రితనమై ఉన్నది. పరిగెత్తుతున్నాడు ఈ రోజున మానవుడు. గర్భఫలము దేవుడి బహుమానము. ఆయన చెట్టుకి చవకి రాళ్ళకి రప్పలు మొక్కితే పిల్లలు కలగ ఫలితము లేదు. పదా దేవుని మందిరానికి వెళదాం. మోకాళ్ళు వేసి మోకరించి దేవుని ప్రార్థిద్దాం. పద. అలాగేనండి. ఈ లోకంలో చేసింది బట్టి ప్రయాసే. ఈ లోకంలో చేసింది బట్టినేనని ఎన్నెన్నో చేశాము కానీ మనకు బిడ్డలు లేరు, ప్రయోజనం లేదని అట్టి సుగుణశీల మహారాణి చక్రవర్తి దేవరాయలు దేవుని మందిరానికి వెళ్ళి ఓ దేవా ఓ ప్రభువా ఓ దేవా దేవగా బిడ్డనువా ఓ దేవా జయ దేవయోవా దేవగా బిడ్డనువా ఓ దేవా జయ దేవయోవా అడిగితెల్లో
ఓ దేవ జయ దేవయ్యో నేనే ఉండలవు ఓ దేవ జయ దేవయ్యో సత్యమైనది ఏది లేదయ్యా ఓ దేవ జయ దేవయ్యో వెంటనే బాబా ఏది న్యాయమో ఏది మాన్యమో ఏది రమ్యమో ఏది ఖ్యాతి గలదో ఏది అందమైందో నీకు తెలుసయ్యా నీ చిత్తం లేకపోతే ఈ లోకంలో ఏది ఏమి నీ చిత్తమైందో నాకు బిడ్డ నువ్వు ఎప్పుడైతే అట్టి మహారాణి నీరు విడిసి దేవుని ప్రార్థించగా ఆ కన్నిటి ప్రార్థన విన్నా ఫలితమే మహారాణిపై కనికరించిన మహారాణిని తనకు తానుగా తగ్గించబడవాడే హెచ్చరించబడతాడు. అవును మరి ఎవడైతే హెచ్చరించబడతాడో వాడు తగ్గించబడతాడు. మహారాణిని నేను చక్రవర్తిని గర్వంతో ప్రభుని సన్నిధిలో అందరూ సమానమే. అందరూ కూడా దేవుని సన్నిధిలో తగ్గింపబడి ఆ కాళ్ళు వేసి అడగగా వారి ప్రార్థన విన్నవాడు సుగుణశీల గర్భమందు దేవాదేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు. నెలతయ్య సాత్వీమణి నెల తప్పినారా నెలతయ్య సాత్వీమణి నెల తప్పినారా అమ్మారా కడు సంతసించే అమ్మారా వెళ్ళో బిగువాయే ఏకాలో మెరుగా వెళ్ళో బిగువాయే ఏకాలో మెరుగా తిన్నగోనే అప్పుడు తినగోనే అప్పుడు ఇడుపులే నెరవేరే ఇడుపులే నెరవేరే దేవుని కణమృతాన్ని కుమరసపడగా మహారాణి సుగుణశీల నెల తప్పగా కలలు పండుతున్నవి. 9 మాసాలు నిండగా నిలబెట్ట నెల అయ్యా కోరినటు రాడి గర్భమన కూతురు కోటి బంధు పండగ అయ్య పురుడులోన పులి బిడ్డ సొల్లమున పక్కున నవ్వే చక్కని అదిగో పాప అదిగో పాప బా ఎంత చూడముచ్చటగా ఉంది. చూడముచ్చనేటువంటి పాప బా చక్కనైనటువంటి పాప కలిగి బా విశ్వాసంతో నమ్ముకొనగా బా ఈ జీవితంలో మాకు పిల్లలు పుట్టరేమో బిడ్డలు పుట్టరేమో జీవితంలో మాకు సంతానం లేదేమో అయ్యో అయ్యో ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు ఎన్ని దానధర్మాలు చేశారు ఎన్ని మొక్కుబడులు చెల్లించారు ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రభుని యొక్క పాదాలు పట్టుకొని ప్రాధేయపడి అడిగగా దేవుడు తనకి జవాబిచ్చాడు. అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడు మీకు తెరవబడును ఎదకుడి మీకు దొరకనని సెలవిచ్చాడు ప్రభువైన యెహోవా. అందుకే మాకు సుగుణశీల
మహారాణి గారికి చక్కని కుమార్తె లేకలేకలిగింది. ఎంత బాగుంది. అబ్బా. ఈ పాప ఎంత మంది వస్తుంది. ఓహో! పైన పెడితే కాకులంటూ కాకులంటూ కింద పెడితే సేవలంటూ కంటికి రెప్పల కను పాపల ప్రాణానికి ప్రాణంగా లేకలేకలిగినడి ఆ ముద్దలు బిడ్డలు చిన్నారి పాపను ఇట్లా పెట్టి తల్లిదండ్రులు పెద్ద సాగినారే రోజులలో మధ్య రంపులే గడిచిపోయినాయే. ఈ విధంగా ఆ యొక్క చిన్నారి పాపను పెంచి పెద్దదాన్ని చేస్తున్నా. ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోషానికి మెట్లు లేవు. అటు విధంగా తల్లిదండ్రుల యొక్క పెంపకములో ఆ దాసుని యొక్క పరిచర్యలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అంతఃపురమంతా చిన్నారి పాప కళకళలాడుతూ అంతఃపురమంతా గెంతులు వేస్తుంది. 3 సంవత్సరాల ప్రాయం రాగా అండి 3 సంవత్సరంలో ప్రాయం రాగా చిరాని మాటలతో తప్పటి అడుగులతో అంతఃపురమంతా కూడా గెంతులు వేస్తూ కలయి తిరుగుతుంది. అయితే ఆ ఆనందానికి ఆ సంతోషానికి అవధులు లేవు. కానీ ఆ తల్లి అయిన మహారాణి ఆ సుగుణశీలకు అంతులేని ఒక దీర్ఘ వ్యాధి మరి అంకురించెనయ్యా. అవునయ్యా, అంతులేని ఒక దీర్ఘ వ్యాధి మరి అంకురించెనా. అవునయ్యా, ఓడిలో గాని వ్యాధి కుదరదా. వ్యాధి మరి ప్రబలిపోయినాదా. అయ్యయ్యో, ఎంత ప్రయాస పడినా గాని భోగము కుదరదాయే. అయ్యో తందానా అయ్యో తందానా దేవనందనా. ఆ విధంగా దీర్ఘ వ్యాధి కలిగి ఎన్ని మందులు వాడుతున్నా, ఎన్ని చికిత్సలు రోజు రోజుకు మహారాణి వ్యాధి ప్రబలుతూ ఉండగా ఎక్కువవుతున్నది. కానీ 9 రాజ్య వైద్యులు, భూత వైద్యులు, దరిద్ర వైద్యులు ఎంతో మంది వస్తున్నారు. కానీ వ్యాధి కుదరలేదు. అయితే నాయన అదిగో అవును ఆ యొక్క దీర్ఘ వ్యాధితో కుమిలిపోతున్నా ఆ యొక్క తల్లి దగ్గరకు రోజున అలా ఆడుకుంటూ వేస్తూ ఆ చిన్నారి పాపరా అమ్మా అమ్మా సుందరి అమ్మా రుణము నెల్లో దండలా నేను వెళ్ళిపోతున్నాను అమ్మా. ఈ రోగం నన్ను బ్రతకనివ్వటానికి అయ్యో ఈ వ్యాధి నన్ను బ్రతకనివ్వదమ్మా. నిన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారమ్మా? అమ్మా నేను వెళ్ళిపోతున్నానా మరి కన్నీరు పెడుతుంటే ఏమండి ఆ చిన్నాని పాప నాకు తెలుసా? తెలీదు. ముద్దుల బిడ్డ 3 సంవత్సరాలే. తెలిసి తెలియని ప్రాయం జబ్బు వచ్చిందని. అయ్యో ఈ జబ్బులో ఒకవేళ మా తల్లి మరణిస్తుందేమో, పరిగెత్తుతుందే గాని జంతువులు వేస్తుందే కానీ
ఆ యొక్క చెప్పిన తల్లి చెప్పిన మాటలు కలిగించలేని శక్తి ఆమెలో లేదు. చిన్న పాప గనుక ఆటగొయ్యి పిల్ల గనుక ఆటలకు వెళ్ళిపోయింది. దీర్ఘవ్యాధితో కుమిలిపోతూ తర్పమందు మంచమందు పడి ఉన్న చక్రవర్తి మహారాణి దగ్గరకు తన భర్త గారు చక్రవర్తి వస్తూ ఉండగా కన్నేరుమున్నరుగా వెలిపిస్తుండగా మహారాణి ఏమండి దేవి, ఏమండి దేవి నేను మరణిస్తాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చనిపోతానండి. దేవి నన్ను బ్రతకనివ్వదు ఈ వ్యాధి. అంతగా మాట్లాడుకు. నన్ను బ్రతకనివ్వదు ఈ రోగం. మహారాణి వయ్యుండి ఇంత దేన మనసుతో మాట్లాడుతున్నావా రాణి? నిన్ను నేను ఎలాగైనా సరే కాపాడుకుంటాను దేవి. కానీ ఒక్క మాట అండి. ఏంటది దేవి? నేను మరణిస్తే దేవి మరలా మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు దేవి. అవునండి. ఇంకా నా దగ్గర ఓపిక ఉన్నదంటవా దేవి? ఏమండి ఇప్పటికే మోకాళ్ళు నొప్పులు వచ్చి మంచం పట్టుకొని లేవటమేగా దేవి. ఏమండి రెండో పెళ్లి చేసుకుని ఏం సుఖపడగలను దేవి. దేవి చనిపోతే దేవి మీరు ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే దేవి నీకు రెండో పెళ్లి భార్య వస్తుందే కానీ దేవి ఆ బిడ్డకు సవితి తల్లి వస్తుంది. అవును దేవి. సవితి తల్లే కానీ సవితి తల్లి కన్న తల్లి కానేరదండి. ఎప్పటికీ కానేరదండి. ఏమండి దేవి మీరు రెండో పెళ్లి చేసుకోనని దేవి ఆ బిడ్డకు చిట్టి మొక్కకి తల్లి అయినా తండ్రి అయినా దైవమని మీరేనని నాకు ఒక మాట ఏమండి. దేవి ఇన్నాళ్ళు కూడా నన్ను ఏ కోరిక కోరకుండా ఈ రోజు ఇంత దేన మనసుతో నన్ను వేడుకుంటున్నావంటే దేవి మరల నేను రెండవ పెళ్ళంటూ జీవితంలో చేసుకోనని నేను నీకు పదే పదే మాటిస్తున్నాను దేవి. చాలు చాలు ఏ జన్మకు నాకు చాలునయ్య రాజా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీదు భార్యగానే దేవదేవయో భావన దివ్యా ప్రభా. కన్నుల నీరు ఏరులై పారెన ఘోరముగా అంటూ అలమటించినాగా దేవదేవయో భావన దివ్యా ప్రభా. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నీదు భార్యగానే పుడతానని 7 అడుగులు నడిచి 100 ఏళ్ళు చెబుతాను పంచుకుంటానని. అవునండి. ఆ మాట చాలండి నాకు. ఆ చిట్టి చల్లికి నీవే దగ్గరుండని మీరే చూసుకోవాలనేది. అవునండి. అయితే మహారాణి యొక్క అవస్థను చూసి మహారాణి యొక్క స్థితిగతులను చూసి చక్రవర్తి వెంటనే గురువులను రప్పించి గురువుల చేత అభిజ్ఞాన జ్ఞాన స్థానమును పొందపజేసి అదిగో చూసారా ఆ చక్రవర్తి ఒడిలో తన యొక్క చక్ర మహారాణి ఒడి వాల్చి తలను వాల్చి చిన్నారి పాపైన సుందరి జ్ఞాన సుందరి తన చేత్తో పట్టుకొని తెరివి తెరగా చూసి చక్రవర్తి చేతిలో పెట్టి అయ్యో మానాళి మరి కల్ల మోసేనా వెళ్ళిపోయావా? అయ్యో నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినా ఈ రుణానుబంధం తీరిపోయిందా అని ఆ చక్రవర్తి అయ్యండి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన సతీమణి గనుక స్వామి గనుక కన్నీరు పెట్టి ఏడుస్తున్నాడు. అయితే అవునయ్యా చేసినది లేక ఆ దేశ ఆచార ప్రకారముగా ప్రేత భూమికి తీసుకొని అనగా శ్మశాన వాకటకు తీసుకొని సమాధుల తోటికి తీసుకొని వెళ్ళి అవునయ్యా సమత సేనాధిపతులతో
రాజ లాంఛనాలతో ఓ శాపతో వచ్చేసి అది రాజ్ చక్రవర్తి తండ్రి గారు అవునయ్యా తన యొక్క సహచరులంతా కూడా వస్తూ ఉండగా అల్లంత దూరంలో ఆ యొక్క సుందరి జ్ఞాన సుందరి అయ్యా తండ్రి గారికి ఎదురుగా తండ్రి గారికి ఎదురుగా వెళ్ళి అమ్మని మీరంతా కలిసి అమ్మని అటు తీసుకెళ్లారు కదా నాన్న అమ్మా మరలా తీసుకురాకుండా వస్తున్నారే అమ్మా అమ్మా ఏది బడే బడే ఏది బడే 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 కావాలి బడే బడే ఎక్కడ ఉన్నది బడే బడే పోయిన దాని తాదలుకుంటు గొల్లు గొల్లు ఎడవసాగే ఓ భారతీయుడ క్రైస్తవ సోదర వినవయ్య విషదమ్ముగాను అమ్మా అమ్మా అమ్మేది అమ్మ లేదమ్మా మా అమ్మని మీరు ఏం చేశారు నాన్న అమ్మా అమ్మా అమ్మని కలవరిస్తున్నావా తల్లి నాకు ఇప్పుడు అమ్మ కావాలి అమ్మని ఎక్కడ ఉంచాను ఎలా ఉంచానని నీకు నేను ఎలా చెప్పనమ్మా అమ్మా నాకు ఇప్పుడు అమ్మ కావాలి అమ్మా అమ్మచ్చా అమ్మా అమ్మా నాకు ఇప్పుడు అమ్మ కావాలి అమ్మా అమ్మ మన చింతకు వచ్చే మాటేమో కానీ ఎప్పటికైనా అమ్మ చింతకు మనమే వెళ్ళాలమ్మా ధైర్యంగా ఉండు తల్లి అమ్మా అమ్మా తల్లి ఏది నాన్న అమ్మేది నాన్న ఎక్కడుంది నాన్న అనే మాటలు గుండెలో కాలం ముల్లేసి గుచ్చినట్టుందట చక్రవర్తి గారికి అమ్మ మీ అమ్మని చెప్పగలడా అమ్మ ఇప్పుడు వస్తుందిలే తెలుపగలడా మనోవేదనతో తల్లి భార్య మరణించగా కూతురు అడిగే ప్రశ్నలకి తండ్రి ఏమని చెప్పగలడు కుమిలిపోతున్నాడు ఎక్కడ ఉంది తన అమ్మని ఏమని చెప్పగలడు తల్లిని మరి మాటను మైపరిపించడు కోసమని అవిగో నమ్మ లిల్లీ పువ్వులు గులాబీలు సన్న జాజి జాజి పువ్వులు చూడమంటూ మరి సాగినాడా అమ్మా అది జాజి మల్లి నాన్న అది విరజాజి అది సంపంగి ఇవన్నీ పుష్పాలేనా నాన్న చూడు చూడు ఎన్ని పుష్పాలు ఉన్నాయో చూడు ఆహా గుమ్మ గుమ్మ గుమ్మలాడుతున్నటువంటి ఈ యొక్క పూల తోటలో అన్ని పుష్పాలేనా నాన్న 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 అది గది గది ఏం పుష్పం నాన్న అది జాజిమల్లమ్మ జాజిమల్లి పుష్పమా నాన్న మరి దాని ప్రక్కనే ఉంది కదా అది లిల్లీ అప్ప లిల్లీ మరి దాని తల్లి దాని తల్లి ఏది నాన్న అమ్మా చూడమ్మా అది గది ఆ దూరం ఉన్న చూడు అదేం పుష్పం నాన్న అది గులాబీ అబ్బ గుమ్మ గుమ్మ గుమ్మలాడుతున్న గులాబీ తీగమల్లి అబ్బ జాజిమల్లి అబ్బా నాన్న 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 ఇవన్నీ పుష్పాలేనా నాన్న చూడు నాన్న చూడు నాన్న చెప్పు ఆ పుష్పం పేరు నాన్నగారు అది గది 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 నాన్న నాన్న ఇప్పుడే అలా చిగురిస్తుంది అదే పుష్పం నాన్న అదే పుష్పము చెప్పు అదే దోలదుండ పుష్పం అంటే ఒకవేళ ఆ పుష్పాన్ని పట్టుకుంటే ఇక తెల్లారులో అదే పని అన్నమాట అవునా అవునమ్మా నాన్న నాన్న మీరు నాకు ఈ పుష్పాలన్నీ చూపిస్తున్నారే కానీ పుష్పాలు చూపిస్తున్నా నాన్న చిత్ర విచిత్రమైన బొమ్మలు తెస్తున్నా నాన్న మొదలైన అమ్మ అంటది అమ్మ కావాలంటుంది అయితే స్వయంగా నా తల్లి కాదు నాకు మా అమ్మ కావాలన్న అది పుష్పంతో ఆడుకో నాకు ఈ పుష్పాలన్నీ వద్దు నాన్న నా తల్లి కాదు నాకు మా అమ్మే ముద్దు నాన్న ఈ విధంగా మరో ఎదురుతో కుమిలిపోతుండగా ఆ చక్రవర్తి స్వయంగా తన పిల్లకి తన బిడ్డకి స్నానాలు ఆడిస్తున్నాడు, స్నానాలు చేయిస్తున్నాడు, బట్టలు వేస్తున్నాడు, బట్టలు వేస్తున్నాడు. ఒక రోజున మంత్రి గారు వచ్చి, రాజా మీరు ఈ విధంగా అమ్మాయిని పట్టుకొని మీరు ఇలాగనే అంతఃపురంలో ఉంటే ఆ రాజ్యం ఏమైపోవాలి? ఇతర రాజ్యాల నుంచి దండెత్తుకొని ఎవరైనా వస్తే మన రాజ్యాన్ని ఏమవుతుంది? కొల్లగొట్టుకుపోతారు రాజా. మీరు యథా మామూలుగా రాజ్యహాసం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చెయ్యాలి అన్న. ఆ చిన్నారి పాప ఎప్పుడు చూసినా కదిలినా మెదిలినా కానీ అమ్మా అమ్మని కలవరిస్తున్నటువంటి ఆ చిన్నారి చిట్టి తల్లికి మీరు తల్లి లేని లోటు తీర్చలేరు మహారాజా. రాజా
ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ఆ చిన్న పాపకు ఈ రోజులు మీరు స్థానాలు ఆడిస్తున్నారు, తలను దువ్వుతున్నారు, బట్టలను వేస్తున్నారు. కానీ అదే పాప పెరిగి పెరిగి పెద్దదవుతున్న కొలది ఆ పాపకు మీరు ఆలనా పాలన చూడగలరా రాజా? ఉద్దేశం ఏమిటి? మీరు ఏమి అనుకుంటే మాది ఒక్క మనవి మహారాజా, మీరు మరలా రెండో పెళ్లి చేస్తారు. రెండో పెళ్లి? అవును మహారాజా. రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. రాజుగారికి రెండో పెళ్ళి అంటేనే ఇంత కోపపడుతున్నారంటే రాజుగారికి అది లేదనుకుంటా. మహారాజు గారికి పెళ్లి చేసుకున్నటువంటి ఆలోచన గారి ఏమీ లేదనుకుంటా. ఆలోచన అయి ఉండవచ్చు మహారాజా. మా కోరికను మీరు మన్నించండి మహారాజా. ఆ చిట్టి తల్లి అమ్మేది నాన్న అంటూ ఉంటే ఆ పాపను ఓదార్చేవారు ఎవరు రాజా? అవును రాజా, ఆలోచించండి. అమ్మ మన కలవబడుతున్న చిన్నారి పాపకు అమ్మ కావాలి. ఇక భారీగా కాకపోయినా సరే ఏదో మామూలుగా మీరు రాజ్య సింహాసనం పోయి ఉండాలి. అయ్యయ్యో రాజుగారి మనసును మార్చుకొని అవునయ్యా నా బిడ్డకి అమ్మని కావాలని అదే నాకు చాలనుకోని వెంటనే మంత్ర సమత సేనాధిపతులను అవునయ్యా ఆజ్ఞించాడు. మంత్రి సమంతులు మహారాజా పెళ్లి పెళ్లి అంటున్నారుగా? అవును మహారాజా. అయితే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. అన్నయ్య మహారాజు గారి పెళ్లికి సిద్ధపడుతున్నారంటే మనసు మార్చుకున్నారు. అన్నయ్య మీ అమ్మని అడుగుదామా? వాళ్ళ ఊర్లో ఎవరైనా ఉన్నారేమోనని. వాళ్ళ ఊర్లో ఉన్నారని మా ఏమని అడుగుతావా? మా ఏమని వదిలే. మా ఊరులందరూ మా ఏమో తరపులందరూ ఎక్కువ ట్రైన్లకు పోవటం కాపురాలు కుదురుగు చేయరు. రాజుగారికి అలాంటి వారు సరిపోతుందా? ఈడు జోడు తగినటువంటి అమ్మాయి కావాలి. దేశాలు ఎక్కడికైనా సరే మహారాజు గారి మనసు మారింది కనుక తక్షణమే బాధ్యత వెళ్దాం. పదండి దుర్గమ్మలు కొండలైన దాటి అయిపున్న పొగడగా తుంగలు వంగల్ పూల మహేజములు అన్ని దాటినారా తందని తానే తందాన తందని తానే తందాన తానే నందానా ఓ దేవనందానా తందని తానే తందాన తందని తానే తందాన తానే నందానా ఓ దేవనందానా. ఈ విధంగా అనేక విధాలుగా ఆ మంత్ర సమత సేనాధిపతులందరూ కూడా రాజుగారు రోమపురి ఎదిరిత చక్రవర్తికి ద్వితీయ వివాహం రెండో పెళ్లి వెళుతూ ఉండగా అదిగో నేపుల్స్ అనే ఒక పట్టణానికి వచ్చాడు. పచ్చిపులుసు కాదు, అది నేపుల్స్. మనకు పచ్చిపులుసు తెలుసు. అదిగో బోర్డు సామంతపురం పరిపాలిస్తున్నాడు అండి. ఆ నేపుల్స్ అనే పట్టణాన్ని సామంతపురపు కుమారి, ఆమె పేరు లియోనా. ఆ తండ్రి గారితో మాట్లాడి అంతటి చక్రవర్తికి నా కూతుర్ని ఇవ్వటము అంతకంటే భాగ్యమా, అదృష్టమే ఉంటుంది అనుకున్న ఆ లియోనాను ముస్తాబు చేసి పల్లకిలో ఎక్కించుకుని తీసుకుని వచ్చి ఎప్పుడైతే చక్రవర్తి ఆ లియోనాతో పెళ్లి మందిరములో ఆ లారుముద్దుగా రాజలాంఛనాలతో వివాహం జరుగుతుంది. ఆ లారుముద్దుగా పెళ్లి జరిగిన లారుముద్దుగా పెళ్లి జరిగింది. మరి వివాహం ఎప్పుడురా? పెళ్ళయిందంటే మళ్ళీ వివాహం అంటావేంట్రా? అంటే ఇప్పుడు పెళ్ళన్నా వివాహం అన్నా ఇవన్నీ ఒకటే, పెళ్లికి వర్తిస్తాయా? అంటే పెళ్ళన్నా వివాహం అన్నా అన్ని గాంధర్య వివాహం అన్నా, రిజిస్టర్ మ్యారేజ్ అన్నా, లైసెన్స్ మ్యారేజ్ అన్నా ఇవన్నీ పెళ్లి కిందే వర్తిస్తాయి. అదనైనా పెళ్లి వివాహమే. అవునరా, పొద్దుపోటే పెళ్లి చేస్తారు, మధ్యాహ్నం వివాహం చేస్తారు, సందకాడ గందరగోళం. అది గందరగోళం కాదు, 5 పెద్దలతో కూడుకొని చేసేదాన్ని గాంధర్య వివాహం అంటారు. ఓహో, అన్నిటికీ ఒకే కోవకు చెందింది అన్నమాట. నాది కూడా అలాగనే అయిందిలే. అంటే నీకు పెళ్ళయిందా? నా పెళ్ళయిందంటే నేను అట్ట కనపడతాను నీకు? అంటే పెళ్లిగానో లెక్కనే, పెళ్లిగానో లెక్కనే ఉండా. ఇప్పుడు కూడా అనుకుంటున్నారు ఏమని, నీకు అప్పుడే పెళ్లి ఎందుకు అయ్యా? ఓయ్
నీకు పెళ్లి జరిగింది. అన్నయ్య పెళ్ళి అయినటువంటి అన్నయ్య పెళ్లి చేసుకున్నానో లేదో లేదు భార్యను ప్రేమగా పెళ్లి చేసుకొని మెడలో తాళి కట్టానురా. తాళి కట్టానే కానీ ఏనాడన్నా మెడలో చూస్తే తాళి ఉంటదంటరా. అంటే ఏమన్నా బ్యాంకులో తాకట్టు పెట్టిందా ఏంటరా? మాది తాకట్లో పెట్టే తాళి కాదు నాయన. మరి మాది ఎక్కడన్నా లాకర్లలో పెట్టే కావు. మరి తాళి ఎక్కడ దాస్తుందనవా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టవేంటనయ్యా? ఫ్రిడ్జ్లో పెట్టిన పనిముట్లు ఎలా ఉంటాయిరా? చల్లగా ఉంటాయి. తాళి కట్టినటువంటి నేను కూడా చల్లగా ఉండాలని నేను కట్టిన తాళి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడతాందిరా. ఏ ఫ్రిడ్జ్ లో? డీప్లో పెడతాంది. డీప్ లో ఎందుకు? డీప్లో పెడితే ఏమైతే గట్ల కట్టిదే. గట్ల కడితేనే మాకు బెడ్లో పడతారట. ప్రేమతో ఒక్కరోజు ఆడవారు ఎప్పుడైనా మెడలో తాళి కట్టేటప్పుడు ఎంతటి వారైనా సరే తల వంచి తాళి కట్టించుకుంటారు. ఏది ఆడవారు మెడలో తాళి కట్టేటప్పుడు ఆ ఒక్కరోజే వాళ్ళు తల దించుకునేది. ఆ తాళి కట్టిన దగ్గర నుంచి జీవితాంతం మన తల దించుతారు వాళ్ళు. అవునా? అవునానయ్య. ప్రేమతో పెళ్లి చేసుకున్నాను. గౌరవిస్తుంది అనుకున్నావా? మరి అసలు గౌరవించదు, ప్రేమ చూపదు, ఆప్యాయత చూడదు, మరి అసలు ప్రేమతో పలకరించదు. అయినా సరే డోంట్ కేర్. తను కట్టుకుని ప్రతి చీర నన్ను గౌరవిస్తుందిరా. ప్రాణం ఉన్నటువంటి నీ భార్య నేను గౌరవించట్లా. అవును కదా. ఆమె కట్టుకున్న చీరలు ఎట్ట గౌరవిస్తారా? ఎప్పుడన్నా బీరువా తాళాలు తీసి డోర్లు తీయటమే ఆలస్యం చీరలన్నీ వచ్చిన కాళ్ళ మీదే పడుతుంటాయిరా. ఎందుకన్నానయ్య? బీరువా బట్టక చూసినవన్నీ కొంటారు, అందులో పట్టి పెట్టి నెడుతుంటారు. వాళ్ళకే కావాల్సినవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇన్ని ఉన్నా సరే ఊరు వెళ్ళేటప్పుడు వాటిలో ఏది కట్టుకోవాలో తెలియదు. మళ్ళీ పక్కింటి వారిని అడిగే కట్టుకొని వెళతారు. అంటే ఆడవారికి అన్ని చీరలు ఉంటాయి. అవునన్నయ్య. మరి ఆడవారికి అన్ని చీరలు అంటున్నావు కదా, మీ ఆవిడకి పొదుపు నేర్పించలేదా? పొదుపు అనేది జీవితంలో ఆడవారికి చాలా ఇంపార్టెంట్ అని ఇలాంటి ఎన్నో నేర్పిస్తున్నాను. అయినా సరే అన్నయ్య ప్రేమించకపోయినా కానీ నేను లేకుండా నన్ను చూడకుండా ముద్దాగోని ముట్టదురా మీ ఆవిడ. మరి ప్రేమ లవ్ మీ ఆవిడ. అవునన్నయ్య. అంటే నువ్వు లేకుండా ముద్ద కూడా తిందా? అసలు మంచి నీళ్ళు కూడా ముట్టదు. ఇప్పుడు పొద్దున 9ంటికి వచ్చిన మళ్ళీ వెళ్ళేదాకా మీ ఆవిడ 2 రోజులైనా 3 రోజులైనా వారమైనా సరే 10 రోజులైనా భర్త మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ అన్నయ్య. ఎందుకనయ్య? అస్సలు మంచినీళ్ళు కూడా ముట్టదు, ముద్ద కూడా ముట్టదు మీ ఆవిడ. నువ్వు వెళ్ళేదాకా అస్సలు మళ్ళీ ఎందుకనే ఉంది. నేను వెళ్ళి వండితేనే ఇతరం అంటే మీ ఆవిడకి వంటన్నాయి. మీ ఆవిడకి ఎంతవరకు తింటమే తప్ప. మా యామ పేరు మణి. వాళ్ళమ్మదేమో తుని. ఆమె బాగా తిని నేర్పింది నాకు ఈ పని. ఆమెను చేసుకున్నాక వచ్చింది నాకు ఈ సని. అది నా బాధ. అయితే ఆ యొక్క లియోనాతో ఎప్పుడైతే పెళ్లి జరిగిందో ఆ యొక్క సుందరి జ్ఞాన సుందరత అంటున్నాడు. తండ్రి సుందరి నాన్న అమ్మమ్మని కలవబడుతున్నావుగా. అమ్మేది నాన్న ఎక్కడుంది నాన్న అంటున్నాను. వస్తుంది నాన్న అడుగుతున్నావుగా. ఇదిగమ్మా ఈ అమ్మే మీ అమ్మ. అమ్మా అమ్మ లేక బొమ్మ? అమ్మా ఇప్పుడు పెళ్లిగా జరిగింది కదా, దిష్టి బొమ్మలు పెట్టారు అంతే. ఆ మొహం అంతా దిష్టి బొమ్మల నాన్న. అమ్మా అమ్మేది అని అంటున్నావట కదా. అమ్మను చూపించునానని నాన్నతో పదే అంటున్నావట. అమ్మా మీ అమ్మను నేనేనమ్మా. ఒక్కసారి ప్రేమగా ఆప్యాయతగా మాతృత్వం ఉట్టిపడేలాగా నన్ను ముద్దుగా అమ్మా అన్ను. అమ్మా అమ్మ కాదు అమ్మా అను. అమ్మా అమ్మ కాదమ్మ ఆప్యాయతగా అమ్మా అను. అమ్మా ఆవలసినట్టు వద్దులే గాని అయ్యయ్యా ఇదిగో మీ అమ్మని చెప్పగానే అలియోనా బిడ్డనెత్తుకోనే ఎత్తుకోలే మొదలాడినా ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. కనులారా చూశాడు. ఓ
తల్లి ప్రేమంటిదా? తల్లి ప్రేమంటే తల్లిలో ఉన్న మమకారము ఆప్యాయత అనురాగము ఇంత మాధుర్యంగా ఉంటుందా అని ఆ చక్రవర్తి దేవరాయలు నా బిడ్డ ఎన్నాళ్ళు అమ్మాన్ని ఆ కలవరిచ్చిందంటే అందుకేనేమో నేనేమో అనుకున్నాను. ఈ రోజున నా బిడ్డకి తల్లిని తెచ్చాను. తల్లి లేని లోటును తీర్చాను. నా బిడ్డకు నేను తీర్చాను అని రకలియో నాకు సుందరి జ్ఞాన సుందరం అయ్యా రాజకార్యములో చూస్తున్నాడా, రాజకార్యములో చూస్తున్నాడా, ఒకటి రెండు నెలలో 3-4 నెలలే జరిగింది. రాజకార్యములు చూస్తున్నాడా రాజసింహాసనం మీద కూర్చోండి. రాజ్యాన్ని ఎన్నాళ్ళు నుంచో పెండింగ్ లో ఉన్న తుప్పు పట్టినటువంటి ఫైళ్ళని కూడా సంతకాలు పెడుతూ ఉన్నాడు. రాజకార్యములలో రాజుగారు చక్రవర్తి నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు, 5 నెలలు ఇలా తల్లిని చూడాలనుకున్నప్పుడు బిడ్డ వచ్చి చూస్తూ వెళ్తుంది. బిడ్డను చూడాలి జ్ఞాన సుందరం అనుకున్నప్పుడు తండ్రి వచ్చి చూస్తున్నారు. కానీ ఒక చేసుకున్న ఒక భార్య ఉందని, భార్య తనకుంటూ ఉన్నదని, ఆ భార్యకి కొన్ని ఆలోచనలు ఉంటావని ఆ చక్రవర్తికి తెలవదా? అవును కదా. ఆడది అర్థం చేసుకోవాలి. ఆ భర్త ఆడవారి మాటలు అర్థం చేసుకోవాలి. అన్ని అడగలేరు, అన్ని అడుగుతారా? కానీ అర్థం చేసుకునే భర్త కావాలి. అవును కదా. 6 నెలలు అవుతుంది. అయ్యో కానీ ఒక రోజు కాదు, ఒక రాత్రి కాదు, ఒక్కసారి లియోన దగ్గరకు భార్య దగ్గరకు చక్రవర్తి రాలే. అప్పుడు దాసి ఏమే దాసి అమ్మా నళిని అమ్మగారు మీనాక్షి విశాలాక్షి పద్మాక్షి పద్మాక్షి పలకవేమే పద్మాక్షి కాదే పద్మాక్షి పద్మగంధి పెద్ద పంది అంటే పెద్ద పంది కాదు పద్మగంధి. అమ్మా దాసి పండగ పూట కొందరమే వచ్చామమ్మా. మీ భర్తలు ఇలాగనే మిమ్మల్ని ఏడిపిస్తున్నారా? అవునా? మీ భర్తలు కూడా ఇలాగనే మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. అమ్మా ఏం జరిగిందమ్మా? నూతనమైనటువంటి దాంపత్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి మీరు ఇలా దిగులుగా విచారంగా మాట్లాడుతున్నారు. ఏమిటో ఒక రోజు కాదు, ఒక్కసారి కాదే, ఒక్కసారైనా నా భర్త నా దగ్గరికి రాకూడదా? అమ్మా నా ప్రేమలు తెచ్చుకూడదా? అమ్మా 6 నెలల పొద్దే 6 నెలల నుంచి మీరు ఖాళీగానే ఉంటున్నారా? అమ్మా అట్టాగుతున్నారమ్మా. నేను ఎలా ఉండగలనే? కొందరి జీవితాలు అట్టే మీ భర్తలు కూడా ఇలాగనే మిమ్మల్ని ఏడిపిస్తున్నారా? లేదమ్మా, మా ఆయన నన్ను చూడనది కూడా క్షణం కూడా ఉండడమ్మా. నేనంటే ఎంతో ప్రేమ. ఏనాడన్నా ముచ్చటపడి సినిమాకి వెళ్ళాలనిపిస్తే సినిమాకి వెళ్ళిన తర్వాత మా ఆయన గారు సినిమా చూస్తాడనుకున్నారా? మరి ఎదురుకు తిరిగి నన్నే చూసుకుంటూ కూర్చుంటాడు. నన్ను చూడండి క్షణమైనా ఉండడు. ఎప్పుడన్నా ఊరు వెళ్ళాలని అని అనిపిస్తే అన్ని బట్టలన్నీ సర్ది లైన్లో ఉంచుతాడు. మరి ఆటోకి వెళ్ళి మాట్లాడుకొని ఇంటి దగ్గరకు వస్తాడు. మరి ఒకవేళ కొట్టుకాడికి వెళ్తే సరుకులన్నీ రాపించుకుంటూ అక్కడే కూర్చుంటాడు. మరి ఒకవేళ నువ్వు బట్టలతో వెళ్తే అవన్నీ ఆయనే చూసుకుంటాడమ్మా. ఎలా లేని ప్రేమ. పుట్టింటికి వెళ్తే పుట్టింటికి వెళితే నాకంటే ముందు ఆటో మాట్లాడుకొని వస్తాడమ్మా. అసలు ఇదంతా ఏ ప్రేమక్క? నా మీద ఇంతగా ప్రేమ చూపిస్తున్నాడంటే ఇది ఏమి ప్రేమ అంటున్నారా? ఆ యొక్క లియోనా కన్యారమనరుగా వినిపిస్తుంది. ఏమే అయితే సుందరి జ్ఞాన సుందరి కారణమా? నా సవితి కూతురే కారణమా? అవునమ్మా. రాజు నా దగ్గర రావట్లేదంటే, నా ప్రేమలు తెచ్చట్లేదంటే సుందరి జ్ఞాన సుందరి కారణమా? అవునమ్మా. ఏమే అమ్మా చిన్నపిల్లలు అనుకున్నానే. చిన్నపిల్లలు అనుకోవటమే గాని చిన్నపిల్లలే అన్ని కార్యక్రమాలకు ఆటంకాలమ్మా. అందుకేనే మా ఇద్దరి మధ్య 2 పిల్లలు ఉన్నారు. అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పడకూడదని వాళ్ళని ఎక్కడెక్కడన్నా జాయిన్ చేసి చదివించాలంటే మానేసి ఇంటికి వస్తారేమోనని ఊటీలో జాయిన్ చేసినమ్మా. ఊటీలో వెళ్తే ఎప్పుడు రారని. అందుకని చిన్నపిల్లలు మనం అనుకుంటాం. అసోయగలిగిన పిల్ల తల్లికి అసోయగలిగిన అమ్మా అయితే సుందరి కారణమా? అవునమ్మా. కొట్ర బన్నుతుంది పిన తల్లి లియోనా.
పరవళ దొక్కుతుంది. అవును, ఎప్పుడు సమయం దొరుకుతుందో నాకు రాజుకు మధ్యలో అడ్డుగోడ తొలగించాలంటే జ్ఞాన సుందరి తొలగించాలనుకుంది. సమయం కోసం ఎదురు చూస్తుండగా ఒక రోజున రాజుగారు సింహాసనం మీద కూర్చుండగా చిన్నకారు రైతులంతా ఏకుమ్మడిగా, అయ్యా మీరు పండించిన పంటలన్నీ కూడా అడవి మృగాలు వచ్చి కొల్లగొట్టుకుని వెళ్తున్నవి. వాటిని అతమార్చి మమ్మల్ని రక్షించి పంటలు మా చేతికి వచ్చేలా చేయండి అని సన్నకారు చిన్నకారు రైతులంతా రాజునకు విన్నవించగా అట్టి ఆ మహారాజు తెల్లవారుగానే బయటకు తీసి వెంటనే మాత్రం సమంత సైన్యాధిపతులంతా వేటకు బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆ సుందరి జ్ఞాన సుందరి దగ్గరగా వచ్చి, అమ్మా నేను అరణ్యానికి వేటకు వెళుతున్నాను నాన్న. అయితే నేను వస్తాను నాన్న. అవును నాన్న, నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి నాన్న. అరణ్యంలో ఎరుగులు ఎలుగుబడి సరితములు సింహములైన క్రూర మృగాలు ఉంటాయమ్మా నాన్న. నీ చిన్న కళ్ళు వాటిని చూడలేవు. మీరుండగా నాకు భయం ఎందుకు నాన్న? నేను కూడా వస్తాను. నన్ను ఉందిగా అమ్మ దగ్గర ఉండమ్మా. అమ్మ దగ్గర నేనుండను నాన్న. అమ్మ ఒక్కొక్కసారి నాకెళ్ళి మిర్రుగా అలా చూస్తుందమ్మా. అమ్మని చూస్తుంటే నాకు భయం వేస్తుంది నాన్న. అయ్యా పినతల్లి దగ్గర వదలి అరే వెళ్ళినాడు ఆరణ్యమునకు వేటకు వెళ్ళాడు. వెళ్ళినాడు ఆ రాజుగారు మరి వేటకు వెళ్ళినాడు. ఇదంతా కూడా తండ్రికి ఆ కూతురు మాట్లాడుతున్న మాటను కూడా గమనించింది ఇదే సంగతి. ఆ రోజున దాసిని చెప్పారంటే నేనేమో అనుకున్నా. ఆ తండ్రి కూతురు కావాలి, ఆ బిడ్డకే తండ్రి కావాలి. నేనట అనుకున్నదై ఆ దాసిల మొత్తాన్ని ఇళ్ళకి పంపించి ఆడుకుంటూ ఉన్న ఆ యొక్క సుందరి జ్ఞాన సుందరిని దగ్గరగా వచ్చి తలుపులు కిటికీలు మూసి ఆ యొక్క సుందరి దగ్గరగా వచ్చింది. ఏమే సుందరి, అమ్మా ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నానమ్మా. ఏం ఆడుతున్నావు? బాలాట. బాలాట? అవునమ్మా. మనుషుల జీవితాన్ని ఆడుకునేదానివి. ఈ బాలాట నీకు లెక్క? అమ్మా మన ఇద్దరం ఆడుకుందామా అమ్మా? అంటే మీరు నేను ఆడుకుందాం మమ్మీ. ఏమాట? బాలాట. చుట్టబట్టుకొని బడబడబడబడేడు సాగినాడా ఇసురు వేసినాడా నాన్న నానంటూ నువ్వా? సుందరి సుందరి అంటూ మీ నాన్న. మరి నేనెందుకే మధ్యలో? నీకు నాన్న కావాలా? నేనేం చేసినా? నీకమ్మతో పని లేదా? నేనే తప్పు చేసినామా? నువ్వు అలా కొడితే నేను చచ్చిపోతా. సావాలి. నువ్వు చస్తేనే నీ పేడ విరగడైతేనే నా కుటుంబం బాగుంటుంది. నువ్వు అలా కొడితే నోరు ముయ్యి. అమ్మా నోరు ముయ్యి. ఇంత పొగరబట్టేవి నీవు? పొగరబట్టి పొగరుతో మాట్లాడుతున్నావా? నోరు ముయ్యమంటున్నాను. అవునయ్యా, చేతులెత్తి దండాలు పెట్టసాగినాదా. చేతులెత్తి దండాలు పెట్టిన చెంపలేసినాదా. చేతులెత్తి దండాలు పెట్టిన చెంపలేసినాదా. అవునయ్యా, సొంత కూతునల్ల సింత లేకయే కొమల గుద్దినాదా. గిరగిరి
ఇసురు కొడుతుందంటే జుట్టు పట్టుకొని పడబడబడబడు అయ్యో పడిపోయిన బిడ్డను పట్టుకొని కాళ్ళైతే తొక్కుతుంటే యవనంలో ఉన్న లియో నా చేతులు ఆ చిన్నారి పసికంలో ఎంతండి అయ్యో నోటి మాట లేక నోటి మాటలలో సూపు లేక భయం వరకు బాగా అయ్యో ఏమే అమ్మా 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 నన్ను మీరు కొట్టొద్దమ్మా మీకు దండం పెడతాను ఎక్కిలు పడుతున్నావే మీకు దండం పెడదాలమ్మా నన్ను కొట్టద్దమ్మా చంపేస్తా వెళ్ళమ్మా మా నాన్న చెగ చెబుతా ఈ నాన్న దగ్గర మీ అమ్మ దగ్గర పంపిస్తా నోరెత్తమే నేలకు చీల్చేస్తా ఎవరమ్మా అమ్మే అవుతే మీరే 10 మాసాలు నిన్ను మోసారా 10 మాసాలు నిన్ను మోసారా పాలిచ్చి నిన్ను పెంచారా పాలిచ్చి నిన్ను పెంచారా జాలలో నీకు పాడానా జాలనా నీకు చేశానా సంపేస్త జాగ్రత్త నీవేమే ఈ రోజున దాసీలు ఎవరో రావట్లేదు తప్పరానికి ఇంటి పని వంట పని ఇదే ఈ ఇంటి పని అంతా నువ్వే చేయాలి తీసాయి ఈ సినీ సేమరాలు ఇప్పేసాయి నాకు వంట ఈ బట్టలు ఇప్పు నాకు వంట రాదమ్మా ఆడదానికి పుట్టలేదా ఆడపడో పుట్టు కదనే ఏం చేస్తావా వంట చేయక నాకు రాదమ్మా ఈ బట్టలు ఇప్పు నేనెప్పునా ఇప్పు బట్టలు ఇప్పు నేనెప్పునమ్మా ఎందుకు ఇప్పు నేనెప్పునమ్మా ఎందుకు ఇప్పువే ఎందుకు ఇప్పువే నేను డైరెక్ట్ దాసి నాకు డైరెక్ట్ దాసి నాకు డైరెక్ట్ అయ్యో గజ గజ వణికిపోతూ చిన్నారి పాప చక్రవర్తి కూతురయ్యుండి రాకుమారయ్యుండి వంటగదిలో వంట చేయటమా అసలు ఆ వంటగది ఎక్కడ ఉంటుందో కూడా ఆ రాకుమారికి తెలవదు అంతపురమో కూడా కలిగి తిరిగి అవునవును ఆ వంటగది ఎక్కడ ఉందో తెలుసుకొని వంటగదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసింది అవునయ్యా చిన్నతనంలో మా అమ్మగా చెప్పింది నీ కష్టం వస్తే బాధ వస్తే ఇరుకులు వస్తే ఇబ్బందులు వస్తే శోధనలు వస్తే యేసయ్యను ప్రార్థించమని ఆ యేసయ్య బాధలన్నీ తొలగిస్తాడమ్మా నీ శిఖ ఇబ్బందుల నుంచి విడబెడతాడు విడుదల కలుగుతుందమ్మా చెప్పగా తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి జ్ఞాపకం వచ్చి కాళ్ళు వేసుకున్నా సుందర జ్ఞాన సుందర అవునయ్యా పైన వరిగిందయ్యా నెపమెంతో నాపై ఒరిగిందయ్యా సులకానయ్యా చుట్టూ చూసడి వారికి సులకానయ్యా గరుడవు నీవేనయ్యా గట్టిగా గరుడవు నీవేనయ్యా తాటకు తిరిగి మొరవిన రావా ఈను నీ దేవా రావా నన్నుగా సేవారెవరయ్యా కాపాడరా ఇది జ్ఞానాన్ని నాకు ఇవ్వదేవా వంట కదంటే నాకు తెలియదు కానీ వంట చేయాలి 2 సమయాలు నిద్రపోయి 3వ సమకల్లా తీటి పని తయారు చేసి నా తల్లి అప్పచెప్పమందని ఆ విధంగా వంట పనులు చేస్తూ వెళుతూ ఉండగా ఒక రోజున ఆ పిన తల్లికి మనసు మారి మన మీద నటునున్నట్టే నటించి సినాంబరంలో వేసుకోమని పంచభక్ష రమణంలో పోంచేయమని 5వ అంతస్తు మేడగదిలో అంశుతులకి తలప మీద నిద్రించమని హాయిగా నిద్రించమని అయితే నా తల్లి మనసు మారింది యేసయ్యనే ప్రార్థించగా
అవునవును. తల్లి మనసును ప్రభు మార్చాడని చిన్నతనంలో కల్లా కపటం వెరగనిది, అన్య పని వెరగనిది, తెల్లవన్నీ పాలు నల్లవన్నీ నీళ్ళు అనుకోని పచ్చదంతా పాకుడు కదా, పాకుడు పచ్చగుండుదని మాది లేదా, పాలు తెల్లగొంటే మనకు తెలీదా అని ఆ పసి కందు అలా నిద్రపోతూ ఉండగా కటికీలను కబురు చేసి తల కొట్టే తలారీలని రప్పించి ఈ రాత్రి వేళ ఆ తలపంతో పాటు ఆ జ్ఞాన సుందర అరణ్యాన్ని తీసుకుని వెళ్ళి దాని శిరస్సును వేటికి నరికి 2 చేతులను గుర్తుగా పట్టుకురమ్మని అయ్యా తలలు కొట్టే రాత్రి సమయం పొందున రాత్రి వేళ ఆ అరణ్యానికి తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే అలా కిందకి దింపారు, అన్నలారా పిల్లల బిడ్డల కన్నా తండ్రులారా మీ కాళ్ళు మొక్కేదా, నేను చంపేయొద్దని మా తల్లి ఆజ్ఞను మీరు మేరవద్దు, కానీ నేను ప్రాధేయపడట్లే. అయితే 5 నిమిషాల సమయం ఏమండి, మా యొక్క అమ్మ నాకంటే ముందుగా నిత్యరాజ్యమైన పరలోకానికి వెళ్ళింది. అమ్మను అడుగుతాను, ఆఖరి క్షణాలు కోరుకోగడు, అమ్మను అడిగి ప్రార్థించుకుంటాను. అయ్యయ్యా అలా మా కాళ్ళు వేసి 4 కత్తలు కట్టారు, ఈటల బాకులు బళ్ళాలు చుట్టుముట్టి ఉండగా అలా నిలబడగా వారి మధ్యలో నిలబడి మా కాళ్ళు వేసి కొలతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నేను కొలతోనయ్యా, నీవే నీవే మా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అన్యులే నన్ను అవమానించగా, ఆత్మీయులే నన్ను అపహాసించగా, అన్యులే నన్ను అవమానించగా, ఆత్మీయులే నన్ను అపహాసించగా, నీవైతివయ్యా కొండని యేసయ్యా, నీవైతివయ్యా కొండని యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కాళ్ళు వేసి ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ యొక్క ప్రార్థన వినట్టు ఆ కటికీలంతా కూడా వారి మనసులో మారిపోయినవి, కఠిన హృదయం అంతా కూడా మాంసం గుండెగా మెత్తబడిపోయింది. అరే మన రాజుగారి ఉప్పు కారం తింటూ బ్రతుకుతున్నాం, ఎన్నెన్నో ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళం, రాజుగారి మా చేతు నుంచి కారుతున్న గంజి తాగుతూ బ్రతికే వాళ్ళం మనం, లేక కలిగిన ఈ బిడ్డను చేతులు చంపి ప్రాణం అంత పాపానికి కూడా కట్టుకోవద్దు. నా వల్ల కాదనే, ఎందుకనరా ఈ జ్ఞాన సుందరి చంప నా మనసు రావడం లేదు. మరి ఎవరు చంపాలరా? ఇప్పుడు రాణి గారు ఏమన్నారు? మహారాణి గారు ఏమన్నారు? శిరస్సును నరికి చేతులు 2 గుర్తుకు తీసుకురమ్మన్నారు. ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? చేతులు 2గా గుర్తుకు తెమ్మంది. అవును, జ్ఞాన సుందరి చేతులు మాత్రమే నరికి మహారాణి గారికి తీసుకెళ్దాం. ఒకవేళ అనుమానం వచ్చి శిరస్సు ఏదిరా అని అడిగితే నీ తీసేద్దామా? అన్నారా నన్ను చంపేయండి అన్నారా? ఆగమ్మా, ఇంత దేని నరికిపోయండి అమ్మా, ఇంత దేని మనసుతో దేవుని వేడుకుంటున్నావంటే ఎన్నో పాపాలు చేసినటువంటి మాకు ఒక విముక్తి కావాలమ్మా. నేను చంపాలంటే మాకు ప్రాణం అప్పటం లేదమ్మా. నీ విధిరాత ఎలాగుంటే అలాగనే జరుగుతుందమ్మా. రాజుగారు ఉప్పు కారం తింటూ బ్రతుకుతున్న మీరు లేక కలిగిన ఈ బిడ్డను చంపాలని ఒకవేళ మీకు మనసు రావట్లేదు. ఈ ఉన్న క్రూర మృగాలు రాజుగారి కూతున్నని తెలుసా? రాజుగారి బిడ్డనని మీకు మృగాలకు తెలుసా? నన్ను చంపేయండి. పాప ఇలాగనే ఉంటుంది, పట్టుగా నరికేస్తా. గట్టిగా గట్టి కట్టు. ఒరే అన్నయ్య,
అందులో నీ చేసి కట్టుకోండి. ఓ అమ్మ మరి చెప్పవేరా అన్నయ్య? నా చెయ్యి ఉంది, జాగ్రత్త చూడు. ఏయ్, ఒక్క ఏటికి తెగ కాడ పడితే ఒక్క ఏటికి తెగ ధైర్యంగా ఉండు. రెడీ. నీకు బ్లడ్ చూస్తే భయం ఎక్కువ, అందుకే నువ్వు నిన్ను తోడు తెచ్చుకున్నా. నువ్వు కరెక్ట్ గా ఉండు. అప్పుడు నువ్వు గురి తప్పమాకు. అప్పుడు గురి కరెక్టేగా. నువ్వు నాకెళ్ళి చూస్తున్నావు. చెప్పారు మరి. అదిగో 1 2 అట్ట ముడగట్టు, చేతులు ముడగట్ట. వారు నరికిలారా సంధముల్ ధరణి కొరిగినాదా. అయ్యయ్యో రెక్కలు లేని పక్షి సంధముల్ విలవిలలాడుదా. ముక్కలైపోయింది. 2 చేతులు కూడా తీసుకుని వెళ్ళి రాజభట్లు ఆ యొక్క రాణి గారికి వారిచ్చే బహుమతులు వారికి ఇచ్చి ఈ సంగతి ఏనాడు కూడా ఎక్కడ కూడా నోరు జారారు. అయితే తెల్లవారిన తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్య కిరణములు సుందరి జ్ఞాన సుందరి పడగా విలవిలలాడి రక్తము మడుగులో కొట్టి మెట్ట ఆడుతూ పడిపోయిన సుందరి ఒళ్ళంతా రక్తమయమైపోయింది. 2 చేతులు లేని కరమండి రాలవి. అదే దేవుని స్తుతిస్తూ దేవుని ఎందుకయ్యా ఈ పాపలోకంలో ఈ పాపిష్ట లోకంలో నన్ను సజీవ లెక్కలో ఎందుకు ఉంచావు? నేను చిరాజాన్ని తీసుకుని వెళ్ళకు అని అంటూ ఉండగా అయ్యా ప్రగదేశ రాజపాలకుడు సౌభాగ్యవంతుడు అయ్య బలివేంద్రుండను యమరాజేంద్రుడు జ్ఞాన సుందర అడవికి వచ్చినాడా. అప్పుడు జ్ఞానసుందరి యొక్క ఈ స్థితిగతులు చూసిన వాడు అండి. దిక్కుమొక్కు లేని అనాథనని, తల్లిదండ్రులు లేని దిక్కుమొక్కులేక అనాథనని, ఏ కులగోత్రం ఎరగని దానని చెప్పగా అప్పుడు బలివేంద్రుడు జాలిపడి తన అంతఃపురం అనేటి ఆఫ్రికా దేశానికి తీసుకుని ఈ విధంగా పెరిగి పెద్దదవుతూ ఉండగా బాల్యాన్ని ఎడబాపి ప్రయాణంలోకి రాగా యుక్త వయసులో ఉన్న జ్ఞానసుందరిని చూసిన వాడై మనసు పడి యువరాజే అందమైన సుందరి జ్ఞానసుందరి చూసి కులగోత్రాలు ఎరగదన్నా నీవే నాకు భార్య కావాలి, ఈ రాజ్యానికి యువరాణి పట్టుబట్టి నీవే చావాలనే ఆ రాజ్యమునకు యువరాణిగా తయారు చేసినాడే. అందరూ మెచ్చుకుండగా జరిగినది. ఈ విధంగా బలివేంద్ర యువరాజు జ్ఞానసుందరిని పెండ్లాడాడు. యువరాజుగా ఉండగా కాలంలోనే గర్భాన్ని దాల్చింది. యవనంలో కలిగిన పిల్లలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు తమ అంబుల మదిని నింపుకుంటారు. అంటే ఈ కథ ఎలా ఉండగా ఆ రోమాపురి నుంచి ఒక లేఖ వచ్చింది. అంటే ఉత్తరం 5 సంవత్సరాలకు ఒకసారి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇదిగో పన్ను కట్టాలని. అప్పుడు ఆ బలివేంద్ర యువరాజు ఆ పన్ను కట్టానికి వెళ్ళినప్పుడు అండి ఆ రాజుగారి స్థితిగతులు తెలుసుకొని బిడ్డ పోయిందని తెలుసుకొని ఆ రోజున రాజుగారి పోగొట్టుకున్న బిడ్డ ఈ రోజున నా భార్య అయిన జ్ఞానసుందరి మనసులో పెట్టుకున్నాడు. నీ కూతురు బ్రతికే ఉంటుంది అని చెప్పినప్పుడు నా కూతురే బ్రతుకుంటే ఈ రాజ్యానికి ఎవరు అర్ధరాజ్యానికి ఇచ్చి నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తా అని బలివేంద్ర యువరాజుతో ఎవరాలి చక్రవర్తి మాట్లాడాడు. ఈ కథ ఎలా ఉండగా ఆ సుందరి జ్ఞానసుందరికి చక్కని కుమారుడు కలిగాడు. కొడుకు పుట్టాడని కాశ్యమైన భట్రోతుని ఆ బలివేంద్ర యువరాజు దగ్గర తీసుకురాగా బలివేంద్ర ఓ మహారాజా మీది వార్త పట్టుకొచ్చాను మహారాజా. మీది వార్త ఏమనగా మాది భార్య మీది అమ్మగారు. అయ్యా సరిగ్గా చెప్పు. మన్నించండి మహారాజా, ఆనందంలో ఏం తెలియాలో మాట్లాడితే తెలియట్లేదు రాజా. మహారాజా మీది అమ్మగారు అని నేను అన్నానని పొరపడుతున్నారా మహారాజా? మాది అమ్మగారు మీది భార్య గారు ఒక చక్కనైనటువంటి ఏక్ బచ్చా లొడతా మడతా హే
నువ్వు నిజంగా ముస్లిమేనా? ఇది ఒరిజినల్ భాష. నీది నిజంగా ముస్లిమేనా? మీది భార్య మహారాణి సుగుణశీల ఆ యొక్క జ్ఞాన సుందరమ్మ గారు ఏక్ బచ్చా లొడతా మడతా సెడతా ఇంకా నేను పన్ను కట్టడానికి కొంత సమయం పడుతుంది. అయితే నేను కూడా ఒక లేఖ రాస్తున్నాను. నేను కూడా ఒక లేఖ రాస్తున్నాను. జల్దీ రాయండి రాజా. మీది జనని జనకులారా వందినాది మంత్రి సతములోన మరొకదురుడి ఈ పనులెల్మానక చేయుడయ్యా తననిలో జ్ఞాన సుందరి నిన్ను మోసి గడ యొక్క యుగముగా గడుపుచుంటే అతి వేగమున నేనరుదెందునమ్మా. ఇట్టి సమయాన పట్టి ఎంత ఆదరింపడి హీనాస్తములకు దొరకదేమోయని మిగుల బాధ పడుచుండినమ్మా. లేఖను గమనించింది లియోనా. సుందరి ఎక్కడ వల్లాడా ఏది ఏదని ఎల్లాడే అయితే ఆ రోజున రాజభట్లను మోసం చేశారు. శిరస్సు వదిలేసి రెండు చేతులు నరుక్కున్నారు. అవునయ్యా. ఈ రోజున ఈ కాసిం ద్వారా తెలుసుకున్నా. అయినా సరే బలివేంద్ర యువరాజు రాసిన లేఖను మార్చి ఇంకొక లేఖను 6 లేఖను రాసి 6 రోజులు నేను వచ్చేసరికి ఆలస్యతలు శిరస్సు నరక్కుంచకపోతే కొడుకే కాదని లేఖను మారు లేఖగా ఆ లేఖ కాసిం నాకు ఇవ్వగా అప్పుడు సుందరి జ్ఞాన సుందరికి తన అత్తగారు మావగారు అమ్మ ఈ లేఖను చూపించారు. అవునమ్మా. అది చూసి నీ నిర్ణయం ఏమిటో నిన్ను చంపడానికి మాకు మనసు ఒప్పదు. అవునమ్మా. ఈ రాత్రి వేళ ఈ రాత్రి వేళ నిన్ను నీకు ఒడిగట్టి నీ బిడ్డను అరణ్యానికి పంపుతాను చెప్తాను. అరణ్యంలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఆ రాత్రి వేళ అమ్మడి చేతులతో కారాగులు ప్రోగు చేసుకొని పసిపెట్టిన కారాగుల మీద పరుండబెట్టి ఎందుకయ్యా ప్రభా నమ్ముకున్న బిడ్డలకి నిశ్రమలా నమ్ముకున్న బిడ్డలకి కష్టాలా దేవా నా ప్రార్థన ఆలకించండి. నన్ను ఒక్కసారి నీ కృపను నాపై చూపండి తండ్రి అని చెప్తూ ఉండగా అయ్యయ్యా తండ్రి అయ్యే సాక్షాత్తు ఈ భూలోకానికి దిగి వచ్చి ఒక ఋషి పొంగను వలే ఒక ముసలివాని వలే నీవు నిత్యమై ప్రార్థించే నీ దేవుని ప్రార్థించమనగా అయ్యా పోయినట్టు 2 చేతుల్లో మళ్ళీ ఇచ్చినాడా పోయినట్టు 2 చేతుల్లో మరల వచ్చినాయా చేతులు వచ్చేసి చూసారా నీవు చేసిన ఉపకారాలని నేను మరవగలనయ్యా దేవా అని దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఆ బాబుని ఎత్తుకున్నది బలివేంద్ర యువరాజు ఆ యొక్క తెలుసుకొని అతను కూడా అరణ్యానికి వెళ్ళి నేను బ్రతకనప్పుడు ఎందుకు అని పెద్ద చెట్టుకు వెళ్ళి తల మోదుకుంటూ చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి యేసయ్యే ప్రత్యక్షమై బలివేంద్ర స్వామి ఆత్మహత్య చేసుకోవడం పిరికివాళ్ళ స్వామి ఎందుకు చనిపోతాను సత్యమై ఏం నా భార్య బిడ్డలు లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? బ్రతుకుండి ఎలాగో సాధించలేదు, చనిపోయాకే సాధిస్తా. నాతో పాటు ముసలా ముక్క మొత్తం నూడ్చుకొని పోతా. ఎందుకని ఈ లోకంలో పెన్షన్ అనేది లేకుండా చేస్తా. అంటే పెన్షన్ తీసుకున్నోళ్ళు మా మామగారు పెన్షన్ తీసుకున్న వారం రోజులకే పట్టు తారీఖు ఇంకెన్ని రోజులు ఉంది అయ్యా? వారానికి అవ చేసుకుంటది. మళ్ళీ పెన్షన్ కోసం ఎదురు చూసి అలాంటి ముఖనే ఈ విధంగా ఎప్పుడైతే బలివేంద్ర యువరాజును వారించి ఈ భార్య నక్కుడు నీ కొడుకులు నా దగ్గర క్షేమంగా ఉన్నారు అని చెప్పగా వెళ్ళు. అక్కడ సుందరి జ్ఞాన సుందరి బాబును ఎత్తుకొని ఎదురుగా ఏంటండి ఉప్పగా నీళ్ళు పోసుకోవట్లేదా అంటే నేను పోసుకోవట్లేదండి.
ఎనిమిది రంగు ముద్దులాడినాడు ఈ విధంగా పెద్ద విందును ఏర్పాటు చేసి ఆ విందులో చక్రవర్తి దేవరాయలు మహారాణి లియోనా నిలదీసినప్పుడు నేను చక్రవర్తి కూతురుని చెప్పింది అండి. అప్పుడు చక్రవర్తి దేవరాయల్ని దేశ దేశాల నుంచి కూడా సామంత ప్రభువులు పిలిపించి అప్పుడు బలివేంద్ర యువరాజు గొప్ప విందు ఏర్పాటు చేయగా సుందరి జ్ఞాన సుందరి జరిగిన సంగతంతో చెప్పాడు. చెప్పినప్పుడు వారిలో ఉన్న కత్తిని లాగి ఏదది లియోనా ఏది లియోనా ఆవేశంతో నానా ఆగండి నాన్న ఆగండి. మొత్తం మట్టి వరం మట్టి వరమైనా మనము మనకెందుకు ఈ తొందర? ఇంకా కోపాలు తాపాలు అయితే ఎట్లా అమ్మను క్షమించు. కత్తి ఎత్తిరి కత్తిని కింద పట్టుకొని అప్పుడు సభలో ఉన్న లియోనా అయ్యో ఇంత సహాయక సత్ప్రవర్తన కలిగి సుబుద్ధి కలిగినట్టు నా బిడ్డని ఒకసారి కాదు 2 సార్లు చంపాలని ప్రయత్నించాను. నాలాంటి పాపిష్టి బ్రతుకు అసలు పుట్టకూడదు. నాలాంటిది అవును పుట్టకూడదు. పుట్టినా పెరగకూడదు. పెరిగినా సావకూడదు. బతకూడదు. సచ్చిన్ బతికితే 2వ జన్మలే. అమ్మా ఆ సభలో నుంచి లియోనా అయ్యా ఆ జ్ఞాన సుందరి దగ్గరగా వచ్చి అమ్మా అమ్మా నన్ను క్షమించమమ్మా నన్ను నీవు క్షమించమన్నది సుందరి కాళ్ళ మీద ఒరిగినా నన్ను క్షమించమని అమాంతంగా పడగా అమ్మా నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి లేదు కనుక లేగమ్మా క్షమించేవాడు నేను కాదు నువ్వు కాదు క్షమించేది నిన్ను నన్ను క్షమించవాడు యేసయ్యేనమ్మా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అదే చాలు. తప్పును ఒప్పుకోలేదు కనుక ఒప్పుకున్నావు కనుక ప్రభు నీకు క్షమాపణిస్తాడు అని చెప్పగా వచ్చిన సభకులంతా చక్రవర్తి కూతురు అయి ఉండి రాజు యొక్క కుమార్తె అయి ఉండి ఇన్ని బాధలా ఇన్ని శ్రమలా ఇన్ని కష్టాలా శ్రమలు పడిన సుందరి జ్ఞాన సుందరికి జయ జయాన్ని జైలు కొట్టినారు. జ్ఞాన సుందరికి జయ జైలంటూ జైలు పలికినారు. ఈ విధంగా జ్ఞాన సుందరికి జై అంటూ జైలు పలుకుతూ 2 పూలమాల తెప్పించి బలివేంద్ర యువరాజు జ్ఞాన సుందరికి తండ్రి ఆ యొక్క చక్రవర్తి అండి 2 పూలమాల తన కళ్ళ ముందు మార్పించాడు. అంతేకాదు అర్ధరాజ్యమే కాదు బలివేంద్రుడికి రామపురి సామ్రాజ్యానికి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేపించి మహారాణి స్థానంలో జ్ఞాన సుందరికి కూర్చోబెట్టి మహారాణిగా కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాన్ని రామపురి సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఎన్ని బాధలు అనుభవించింది, ఎన్ని కష్టాలు చూసిందో. అయితే ఈ రోజున దేవునిలో ఉండి నాకై కష్టాలు నాకై బాధలు నాకే శ్రమలు అనుకోలేదు. కానీ శ్రమలు వచ్చినప్పుడు కురిగిన వాడు అతగాని వాడు కనుక శోధించబడినప్పుడు అది స్వర్ణమవుతుంది కనుక ఆ విధంగా శోధించబడినట్టు ఆమె ఈ రోజున స్వర్ణమై రోమపురి సామ్రాజ్యానికి మహారాణిగా ఛత్రాధిపలంగా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించింది. రాజ్య పరిపాలన. నీవు నేను కూడా రాణులమే రాజులమే రాజులైన యాజక కనుక ఈ జ్ఞాన సుందరి చరిత్ర ఎంతటితో ముగిసింది. ఈ జ్ఞానమైన ఇటు అవకాశాన్ని ఇచ్చినట్టు బైబుల్ మిషన్ సతుపల్లి మరి మరణాత సంస్థ మరి బైబుల్ అయ్య గారు మరి వరప్రసాద్ అయ్య గారు అమ్మగారి ద్వారా వారి పిల్లల ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మరి అయ్యగారికి అమ్మగారికి పిల్లలకు మా హృదయపూర్వక మరణాత హృదయపూర్వక మరణాత అందరికీ వచ్చిన మక్కలారా ఊరు మల్లెల గ్రామం అమల్లో తిరువూరు ఎన్టీఆర్ జిల్లా తప్పులో ఉన్నను సోదరులుగా ఆ మాట మళ్ళీ మాకు సెలవిస్తే ఇక మేము వెళ్ళి వస్తాము. ఓ తల్లులారా ఓ తండ్రులారా ఇక మాకు సెలవును ఇవ్వండి. హరిధ